చాలాసార్లు అన్నాను ఆయన హీరో ఉన్నారు కదా మీకు తెలుస్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను నాకు సాంగ్ జరగ తీసలేదు మా జనరేషన్ మీతో అంతా డీప్గా ఎలా చేయాలంటే తిరిగానంటే ట్రైలర్ ఫెంటాస్టిక్గా ఉంది ఇప్పుడు కామెడీ హాస్య చిత్రం దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం ట్రైలర్ ఫుల్ లాగా ఉంది అండ్ సుబ్బి గారికి అలాగే నవీన్ చంద్రరెడ్డి నవీన్ నాకు ఆల్మోస్ట్ 7 years నుంచి చెప్తాను బాగా హార్డ్ వర్కింగ్ యాక్టర్ డెఫినెట్గా దానికి ఇప్పుడు సక్సెస్ కావాలని సో ఈ సినిమాతో అతను అనుకున్న మంచి విజయాలు వ్యక్తిగత లైన్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా బాగున్నాయి ఆ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్ అండ్ డీజే వసంత్ ఎవరన్నా అంటే డీజే డైరెక్టర్ అయ్యాక డీజే లేకపోతే డీజేలు అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అంటే డీజే నేనే తగిలించుకున్నాను ఇప్పటికీ అర్థం అవుతుంది డీజే అంటే ఏంటంటే తర్వాత చెప్తాను సో మేము గతంలో మడత కాజా అలాగే సుడిగా సినిమా చేసాం సో ఒక మంచి టెక్నీషియన్స్ దాదాపు ఈ సినిమాకి అందరూ చాలామంది నా టెక్నీషియన్స్ ఉన్నారు విక్రమ్ రాజు గారు కానివ్వండి శాంతి గారు కానివ్వండి లేకపోతే గౌతమ్ రాజు గారు కానివ్వండి ఫీడ్బ్యాక్ నా సొంత టీం అన్నట్టే ఉంది అలాగే సత్యబాబు గారు రామ్ టీం మీద చాలా మంచి పచ్చి ఉంది అండ్ నాకు ఈ లైన్ చెప్పారు విక్రమ్ రాజు గారు సో ఏదైతే కోరుకుంటున్నారో ఆడియన్స్ స్టూడెంట్ కానీ ఎలైరస్ లాస్ట్ సినిమా డెఫినెట్గా ఉండబోతున్నారు అండ్ రాధామోహన్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ సోదరి గారికి అలాగే సుబ్బి గారికి ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ జబర్ ముందుగా నవీన్ చాలా మంచి ఆర్టిస్ట్ నవీన్ నవీన్ మంచి సక్సెస్ అవ్వాలని సినిమా మంచి హిట్ అవ్వాలి సో అలాగే పృథ్వీ గారు మా పృథ్వీ గారు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే థియేటర్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హీరోకి ఎంత అప్లాస్ వస్తుందో పృథ్వీ గారు స్క్రీన్లో కనపడతాను అంటే అప్లాస్ వస్తుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్ పృథ్వీ గారు కీప్ రాకింగ్ సో అండ్ పృథ్వీ గారికి సలోని గారికి ఎంటైర్ టీమ్ సత్యబాబు గారికి ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ సినిమా కట్టడికి అవ్వాలి అలాగే మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు సో చాలా మంచి ప్రొడ్యూసర్ అండి వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ సో సినిమా అనుకున్న టైంలో సో చాలా బెస్ట్ ఉండే ప్రొడ్యూసర్ సో రాధామోహన్ గారు ఎంటైర్ టీమ్ సినిమాలో 2 పాటలే కానీ చాలా బాగా చేస్తున్నారు డైరెక్టర్ గారు సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మా అందరికీ ఉపయోగపడుతుంది
expressions he gives, the moves. I am doing jumping jack dance, but he's just doing slight movement and everything is done. And I'm like, oh my god. So it was really nice taking a leg with him, doing all the scenes. The dialogues are excellent. The way we have performed and enjoyed every take, I'm sure even you all are going to enjoy watching the whole movie. Though I didn't get to share screen with the other artists, Naveen and Shruti, but when I saw the trailer, it was amazing. Good package of having good stars and melodious. They have a melodious number which everybody can hum. We have a very jumping jack number which everybody can dance to. So overall a good package, a paisa vasool film. People come, laugh your lungs out, leave your stress aside, and happy Diwali to everybody. Thank you so much. ఈ సినిమాకి వేరే చేసిన మా పార్టీ ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ హీరోలు చాలామంది పరిచయం కానీ ఎక్కువ మా నరేష్ గారితో ఎక్కువ చైత్ర యాత్రలకి సినిమా చేసినప్పుడు ఆయనతో పాటు వెళ్తుండేవాళ్ళం. హీరో అనేటప్పుడు ఎప్పుడైనా మనం కూడా ఏదైనా ట్రై చేస్తే ఎలా ఉంటుంది, ఒక సాంగ్ కన్నా మనకి హోల్ రీల్స్ సాంగ్ నాతోటి సుందర్ గారు చూసినప్పుడు అది ఫస్ట్ ఎలా లైట్ మూమెంట్ తర్వాత పెట్టాడు ఆయన, సార్ మీ పంటకి చేస్తారండి అని నాతోటి సాంగ్ అయిపోయింది. పక్కన సినిమా డైరెక్టర్ గారు ఆల్రెడీ ఆయన ఒకటే మాట అంటారు, మా గురువు గారు ఈవీవి గారి దగ్గర నేను ఫస్ట్ సినిమా చేసిన ఆవకాశం. ఇప్పుడు ఆయన మేనల్లుడు ఈవీవి సత్యబాబు గారు మా గురువు గారు లేని లోటు ఈ సినిమాతో ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. ఆల్రెడీ ఈ సినిమాతోటి ఒక మార్క్ పడిపోయింది. ఈవీవి గారు ఎక్కడో లేరు, మన దగ్గరే ఉన్నారు సత్యబాబు గారు. సో ఆయన డీల్ చేసిన విధానం ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోయిన్స్, నేను కాదండి ఇంకా చాలామంది ఉన్నారు. మురళీ శర్మ, నెక్స్ట్ ప్రభాస్, పోసాని గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఇట్లాగా ద్వారకాని, ఇలాగా అందరూ అండి చాలామంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలో. అందరితోటి ఒక్క సీన్లో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళతోటి చాలా కనిపించింది, చాలా బాగా చూశారు. సినిమా అయితే ముందు డైరెక్ట్గా చెప్పినట్టు చూసింది గోరంతా, చూడాల్సింది కొండంతా. ఇది 1% ఇంకా అసలు మొత్తం 2 hours మామూలుగా ఉండదండి సినిమా. సో ఈ సినిమాలో చిన్న గొడవ ఎప్పుడు చూసినా అందాల రాక్షసు సేము. అంతకుముందు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఫైట్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు నవీన్ చంద్రతో ఒక సినిమాది మీరు చూసి చెప్పండి ఆ సినిమా గురించి అని డైరెక్టర్ గారు వచ్చారు. చెప్పాను, చాలా అద్భుతంగా చేశాడు. ఈ డైరెక్టర్ గారు మా రాధామోహన్ గారు హీరో నువ్వా నేనా అని వేసారని అక్కడి నుంచి మొదలైంది. బళ్ళారి నుంచి వాళ్ళ ఊరి నుంచి చాలామంది ఫోన్ చేశారు, అన్న ఏంటన్నా ఇది మాకు అర్థం కావట్లేదు. ఏంటంటే బాబు హీరో ఆయనే, నేను వేరియేషన్ స్టార్ వీరబాబు మధ్యలో వస్తాను. సో ఒక క్యారెక్టర్స్ మంచి మంచి క్యారెక్టర్స్ ఆఫ్టర్ లౌక్యం. సో ఇప్పుడు ఇదేంటంటే క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశారు. కామెడీ అలాగే ఉంది. అప్పుడప్పుడు బిర్యానీ తినాలండి, మీరు రోజు రొటీన్గా వెళ్తున్నాం కదా, అప్పుడప్పుడు బిర్యానీ నాకు ఇష్టమై. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారు సత్యబాబు గారికి, రాధామోహన్ గారికి, నన్ను తిట్టుకోకుండా మా నవీన్ చంద్రకి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఆయనకి నిజంగా ఇప్పుడు తిట్టుకుంటాను, ఆ స్టెప్ వేయకపోతే అదేదో చేస్తారు ఏమంటారు చెప్పండి. మీకు చూపిస్తే నేను చేస్తాను. నవీన్ అయినా మీరు ఏమనుకుంటున్నారు? 30 years ఇండస్ట్రీ ఇక్కడ ఆ మాత్రం చేయలేరా? చేస్తారు, పృథ్వీ గారు చేస్తారు. చూడండి ఇప్పుడు మీరు మ్యూజిక్ పెట్టండి, సాంగ్ పెట్టండి. సార్ సాంగ్ ఉంటే ప్లీజ్.
పడ్డాడో నాకు తెలుసు. సో ఇలాంటి మంచి టీము, మంచి పండగ వాతావరణం నరేష్ గారు రావడం, ఆది కృష్ణుడు గారు, ఇలాగా విచ్చేసినటువంటి అతిథులందరికీ మా టీం తరఫున మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మంచి సినిమా, ఒక మంచి క్యారెక్టర్కి నా తోటి టీంకి ఈ సినిమా అంటే నేను చెప్తే బాగుండదు, కానీ ఏదైతే ఆడియన్ ఆశిస్తున్నారో అదంతా ఈ సినిమాలో ఒక 2 hours గ్లోరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమా. థ్యాంక్ యూ. అంటే మిగతా చెప్పొచ్చు, కానీ రెగ్యులర్ సినిమాల్లో ఉన్న డైలాగ్స్ దీంట్లో అయితే చూశారు ఆల్రెడీ మీరు ట్రైలర్. మహేష్ బాబు, ఇంటికి పరువు పంటకి ఎరువు ఎంత ముఖ్యమని మా నాన్నగారు అంటారు. చేసేవారు అంటే అది ఏడబెట్టేవారు, ఆ రోజు చెప్పాను కదా నేనంటే కొటేషన్ బాగుందని ఫేస్బుక్లో పెట్టాను అంటారు. గోల్డ్ అండ్ లైక్స్ వచ్చాను. అది గుండెల్లో పెట్టుకోమంటే ఆడ బుక్లో పెట్టావా అని చెప్తారు. అదొకటి బాగా క్యాచింగ్ ఎలా ఉందంటే చిన్న చిన్న పిల్లలు ఆ సిగ్నల్ దగ్గర మన అపార్ట్మెంట్ దగ్గర పిల్లలు ఎలా అంటారంటే ఇంటర్మీడియట్ నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను, దయచేసి నేను చదువుకొని ఉంటాను, ఇది చెప్పేస్తానండి బయట చేయాలి. అంటే సత్యబాబు గారు ఏదైతే అనుకున్నారు ఈ సినిమాలో మా విక్రమ్ గారు కానీ క్రాంతి వచ్చి నరేష్ గారు చేసిన ఎముడుగు మొగుడులో బ్రహ్మాండమైన మ్యాన్రసం పార్టీ అమ్మదానమ్మ బత్తాయో అనగానే అమ్మ దానమ్మ బత్తాయో అనేది అది చాలా సినిమాలో వాడాను తర్వాత. సో తనకి ఈ సినిమా బాగా నెక్స్ట్ కూడా పెద్ద రైటింగ్ స్థాయిలో ఈ అవకాశం ఇచ్చినటువంటి మా టీం అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. one strong well-wisher always in my life. Okay, నేను కలిసిన 7 years నుంచి ఇప్పటిదాకా నరేష్లో లైక్ ఎప్పుడు ఏ సినిమా టైం చేసిన, ఏ సినిమా ట్రైలర్ వచ్చినా రిలీజ్ అయినా కొట్టాలి ఆల్వేస్ ఎంకరేజ్. అది థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కృష్ణుడు గారు ఆయనతో కలం షూటింగ్ చేసేటప్పుడు హ్యాడ్ అ గ్రేట్ టైం ఇది. థ్యాంక్ యూ. ముందుగా మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు సార్ మంచి టీమ్ని ఫామ్ చేశారు సార్. నిజంగా ఒక్కొక్క టెక్నీషియన్ని హార్డ్ వర్కింగ్ టెక్నీషియన్స్ అందరినీ ఒక చోట తీసుకొచ్చి ఒక మంచి టీమ్ని ఫామ్ చేశారు. సో ప్రోడక్ట్ ఇక్కడ ఉంది. సో మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటాను. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. వసంత్ గారు గివెన్ వెరీ గుడ్ మ్యూజిక్. సో మంచి ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు కంప్లీట్ అయిందో తెలియదు. నా ఫ్రెండ్స్ అడిగారు ఎప్పుడు షూటింగ్ చేస్తారో ఎప్పుడు కంప్లీట్ అయిందో సినిమా. సో చాలా స్పీడ్గా ఫిలిం. శృతి సోది థ్యాంక్ యూ. ఇప్పుడు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశాను తన పేరు. థ్యాంక్ యూ. లైక్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ సలోని గారు, మర్యాద రామన్లో మీ పర్ఫార్మెన్స్ అన్న మీ డ్యాన్స్ మీకు చాలా ఇష్టం నాకు. సో మీతో కలిసి షేర్ చేసుకున్నాను. సార్ మీ హీరోయిన్ గురించి మాట్లాడుతున్నాను. వసంత్ గారి గురించి అసలు ఈ ఫంక్షన్కి హీరో ఆయన నా వంక అలా చూశాడు. అరే ఏదో మర్చిపోయినా ఏంటి అనుకున్నా. సారీ సార్, ఎరగదీశారు. ఈ సినిమానే కాదు, నేను నిన్న ఇంకో సినిమా కూడా చూశాను, మామూలుగా లేదు. కుమ్మి అవతల పారేస్తారంటే మీ మ్యూజిక్ తోటి. ఇంకా ఆర్ఆర్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేస్తే మీ హీరోయిన్తో మాట్లాడతారు సార్. పర్మిషన్ సార్. సో సలోని గారితో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ లేదు, బట్ మన టీమ్స్ అన్ని చూశాను. Season you have a great fun. Suchitra madam had a great experience shooting the song. And ముఖ్యంగా ఎప్పుడు అంటే టీజర్ లాంచ్ కూడా చెప్పానండి, ఇప్పుడు చెప్తున్నాను. మీ ఐరన్ షర్ట్ బాగా మీ ఫ్యాన్సీ కాంబినేషన్స్, మొత్తం కాంబినేషన్స్ ప్రతిరోజు షూటింగ్ వచ్చి మాకు ఒక కాంప్లెక్స్ ఇచ్చేవాళ్ళు సత్యబాబు గారు. థ్యాంక్ యూ సార్. నిజంగా అంటే అందాల రాక్షసి సినిమా చూసి అప్పుడే అనుకున్నానంట యూ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ విత్ మీ. సో ఇలా కుదిరింది. సో మీలో ఎవరు కోటేశ్వర్లో లైక్ మా ప్రొడ్యూసర్ గారు మీరు కిడ్నాప్ చేసేది నేనండి ఫస్ట్. అందరూ కోటి ఎలా వస్తుంది అంటున్నారు. ప్రొడ్యూసర్ గారిని కిడ్నాప్ చేసి పీనాక్ నేను వెళ్ళిపోతున్నాను. అంత టీం అందరూ తీసుకెళ్తారని ప్రామిస్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి విషెస్ ఈ టీంతో ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ మంచి లాఫ్టర్ ఎంటర్టైనర్
ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారు. సో వీళ్ళు ఎవరు పోటీకి త్వరలో రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ నవీన్. ఇంతకీ విలన్ అండి. ఆయన బ్రెయిన్ ఉంది కాబట్టి, డైలాగులు ఉన్నాయి కాబట్టి, స్టెప్పులు వచ్చు కాబట్టి. ఏమన్నారు ఇప్పుడు? బాడీ ఆ బాడీ నన్ను చూస్తారు ఒక 3 నెలలు. హీరో ఆయన అండి. ఎందుకంటే నవీన్ చంద్ర హీరో. నేను హీరో అంటే హీరో నువ్వైనా ఇలాంటి కాంపిటీషన్ పెట్టేశారు చాలా బాగుంది. హీరో నువ్వనే కదండి రేపు ఆడియన్స్ బ్రహ్మాండంగా లైక్ చేస్తారు. మేము అనుకున్న ఇదే ఐడియా మీకు ఆయన ఏటీఎం వెళ్ళి మేమే పోటీసు అదే అంటే మంచి ఆయన ఫాలో అవ్వండి. సో హీరో నువ్వా నేనైనా హీరో ఇప్పుడైనా సరే ఒకటండి. మా గోపాల్ రెడ్డి గారు మాట చెప్పారు. కెమెరామెన్ గోపాల్ రెడ్డి సినిమా డైరెక్ట్ ఎవరి పైన అది చేయాలి. సో మనకి మన కామెడీ లైన్ బ్రహ్మాండంగా వెళ్తుంది. వయసు చెప్పేసి సరదాగా వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ లేకపోతే ఒక అవార్డు లాంటిది ఎక్కడ పెరగాలో కాదు, ఎక్కడ తగ్గాలో చూస్తున్నాను. లేదండి, అంటే బాలరెడ్డి గారు ఈయన చాలా స్మార్ట్గా హ్యాండ్సమ్గా అందంగా మా కెమెరామ్యాన్. ఆయన మీరు ఎంత అందంగా ఉన్నారు ఈ సినిమాలో. హీరోయినే చెప్పేసింది కదా ఆ రోజు లోగోలా అని చెప్పు జరగదీసింది దీని గురించి. అప్పుడు మా హీరోయిన్ లేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆవిడ ఏం చెప్తుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఏదో కొంచెం హడావిడి చేస్తుంది నేను అనుకుంటే తెలుస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ సత్యదేవ్ గారు మాట్లాడతారండి.